నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కీలక నేతలు తమ సొంత స్థానాలలో కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ చర్చ జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 28వ తేదీతో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో ప్రచారం హోరెత్తుతోంది. ఇంతవరకు బాగానే ఉన్న ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఒక నియోజకవర్గంలో ఉండి తీరా ఎన్నికల సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇతర స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మరి వీరికి ఆ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లభిస్తుందా లేక నాన్ లోకల్ అని దూరం పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే కామారెడ్డి నియోజకవర్గం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేయడమే అందుకు కారణం. కేసీఆర్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలోకి దిగడం ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డితో పాటు పోటీ చేస్తున్నారు. నేరుగా సీఎం బరిలో ఉండడంతో గజ్వేల్ను మించి అభివృద్ధి చెందుతోందని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని షబ్బీర్ అలీ చెప్పినా చివరకు రేవంత్ రెడ్డికి వదిలేయాల్సి వచ్చింది. క్యాడర్ బలంగా ఉండడంతో గెలుపుపై చేయి పార్టీ నమ్మకంతో ఉంది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం విజయంపై ధీమాగా ఉన్నారు. మాస్టర్ ప్లాన్ పై పోరాటం భూదందాల మీద ఆందోళనలు చేయడం కలిగిస్తోందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. కిషోర్, ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు రసవత్తంగా మారినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా అటు గత ఎన్నికల్లో చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాలు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒక ఎల్లారెడ్డి నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అనంతరం ఎల్లారెడ్డికి నుంచి గెలిచిన సురేందర్ అటు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం మాత్రం 9 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అటు అధికార పార్టీకి చెందిన వారనే చెప్పవచ్చు. అయితే ఈసారి మాత్రం జిల్లాలో ఈ ట్రయాంగిల్ ఫైట్ కొన్ని చోట్ల రెండు పార్టీల మధ్య పోటీ నెలకొనే విధంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అటు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికే టికెట్లు కేటాయించగా ఒక కామారెడ్డిలో మాత్రమే గంప గోవర్ధన్ కాదని సీఎం కేసీఆర్ బరిలో తెలుస్తుంది. దీంతో అందరి దృష్టి మాత్రం ఈసారి కామారెడ్డి నియోజకవర్గం పైనే ఉందని చెప్పవచ్చు. అయితే కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత 3 సార్లు కూడా ఆయన నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే 3 సార్లు గెలిచినప్పటికీ కూడా జరగకపోవడం, అలాగే పార్టీలో అసంతృప్తవాదులు ఎక్కువ అవడంతో కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. మరోవైపు సీఎం కేసీఆర్ పోటీతో అటు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అటు సీఎం కేసీఆర్ అటు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల మధ్య పోరు రసవత్తంగా మారిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి అటు కామారెడ్డిని జిల్లా కేంద్రంగా చేయడం ఒక అనుకూలంగా చెప్పవచ్చు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ కూడా పోటీ చేస్తున్నాము ఒక అనుకూలంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసినట్లయితే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో అసంతృప్తివాదులు మాత్రం భారీగా పెరిగిపోయినట్లు కూడా తెలుస్తుంది. గతంలో చూసినట్లయితే అటు పార్టీని వ్యతిరేకించిన మున్సిపల్ చైర్మన్తో పాటు అలాగే పలువురు సీనియర్ నేతలను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేయడంతో వారు కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి పోటీలో ఉండడం, మరోవైపు గతంలో 3 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో అటు కాంగ్రెస్ వేవ్ కూడా రాష్ట్రంలో ఉండడంతో ఈసారి రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో గెలుస్తాడనే టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరామరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే స్థానికంగా ఇద్దరు కూడా సీఎం కేసీఆర్తో పాటు అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా స్థానికులు కాదంటూ కూడా ఆయన ప్రచారంలోకి వెళ్తున్నారు. దీంతో స్థానికునికి అవకాశం ఇవ్వాలంటూ కూడా వెంకటరామారెడ్డి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కలుగుతుంది. దీంతో ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ పోటీ ఉన్నప్పటికీ కూడా అధికార బీఆర్ఎస్కు అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య సీఎం కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి మధ్యనే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం మాత్రం కనిపిస్తుంది.